అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాటలేమో గొప్పలేని చేష్టలేమో గడప కూడా దాడట్లేదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్పగా వాళ్ళ అధ్యక్షులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారేమో తెలంగాణని రోల్ మోడల్ గా తీసుకోవాలనేమో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పిస్తా అని చెప్పిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే బీసీ కమిషన్ కాదు, దీనికి డెడికేషన్ కమిషన్ కావాలని ఆర్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టులో కేసు వేసి డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత లెక్కలు ఇంతవరకు ప్రజలకి కరెక్ట్ చూపించలేదు, చెప్పలేదు. రెండోది అందులో బీసీలని తక్కువ చేసి చూయించారు. అప్పటికైనా కూడా ఈరోజు జీవో తీయలేదు, ఏం చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సరాసరిగా తీసుకుపోయి ఇంతవరకు ఎలక్షన్ జరపట్లేదు, దాన్ని ముందుకు తీసుకుపోతలేరు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 42% రిజర్వేషన్ కల్పించి జరపాలనేది ప్రధానమైన డిమాండ్. రెండోది ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఏ పార్టీ అయినా, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారిని సవాల్ విసురుతా ఉన్నారు. మీకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎలక్షన్ కి వెళ్ళండి అని. అంటే 42% రిజర్వేషన్ పెంచి వెళ్ళమని అడుగుతురా, లేకపోతే మీరు అందరు లోపల ఒకటై ఎలక్షన్ పెట్టండి 42% రిజర్వేషన్ అవసరం లేదని చెప్తురా అని చెప్పి ఈ ప్రతిపక్ష పార్టీలు తక్షణమే చెప్పాలి. ఈరోజు ఊర్లల్లో బీసీలందరూ కారం పొళ్ళు చీపురు కట్టలు తీసుకొని ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ పెట్టి ఎలక్షన్ పోతేనే వీళ్ళందరూ స్వాగతిస్తారు బీసీలందరూ. లేకపోతే ఎక్కడికక్కడ బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీలు ఉన్న గ్రామాలందరూ తిరుగుబాటు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నేను బీసీలకు ఐకాన్, బీసీ నేను ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా బీసీలకు నేనే పెద్దపాట వేస్తా, మా నాయకుడు కూడా దానికి శిరసా వహిస్తా అని చెప్పుకుంటూ ఈరోజు క్యాబినెట్ ల ఇద్దరు బీసీలు 50% బీసీలు ఉంటాయి. ఈరోజు నామినేటెడ్ పోస్టర్ల బీసీలకు లేరు. ఈరోజు ఈ మధ్యనే నిన్నగాక మొన్న ఇన్ఫర్మేషన్ దాంట్లో 6 పోస్టులు ఇస్తే 6 ఒక్క బీసీ గతిలేడు. అంటే ఇదేనా బీసీలకి మీరు పెద్దపీట వేసేది? ఇదేనా నేను ఒక అగ్రవర్ణ ముఖ్యమంత్రి అయినా బీసీలకి న్యాయం చేస్తా అంటే ఇదేనా? మీ పేషీలా అందరు బీసీలే ఉంటారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన బీసీలు ఒక్కడున్నాడు. ఐఏఎస్లు గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అట్లాంటి